దాన్ని సరి చేసుకోవాలి, కార్యక్రమాలు చేపట్టాలి. ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేర్పులు జరిపించి కమిటీలలో మార్పులు చేర్పులు జరిపించైనా సరే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వారు ఆదేశించడం కూడా జరిగింది. సరే, ఏదేమైనా కూడా ఈరోజు మనమందరం కూడా అయితే మొత్తము అటు ఇటు పోయిన వాళ్ళందరూ వచ్చడానికి వేల సంఖ్యలో ఉన్నారు. వేల సంఖ్యలో ఇక్కడ తీసుకురావడం బాగుండదు. మొన్న ఒకసారి మాట్లాడి ముఖ్యులందరం ఒకసారి అవసరమైతే కేసీఆర్ గారిని కలుద్దామని ఒక ఆలోచన కూడా వచ్చి ఉండే. కారణం ఏంటంటే ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించే విషయంలో మరి టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏకగ్రీవ తీర్మానం చేస్తే, అదేవిధంగా కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేస్తే, ఆనాడు పెద్దలు కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, మరి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆ తీర్మానం చేసే అవకాశము నాకు కల్పించడం నా పూర్వజన్మ సుకృతం. ఆ సందర్భంలో కేసీఆర్ గారిని కలిసి కృతజ్ఞత చెప్పాలని వచ్చాం, కానీ వీలు కాలేదు. ఏదేమైనా కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా మొత్తం 95% గన్పూర్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉండే, పార్టీ ప్రతినిధులు గొప్పగా ఏ పదవి కావాలంటే ఆ పదవి ఇచ్చి గొప్పగా పార్టీని అభివృద్ధి చేయడం జరిగింది. అది మొత్తం కూడా కడియం శ్రేణికి ఉపయోగపడ్డది. ఆయన నమ్మించి మోసం చేసి, నమ్మక ద్రోహం చేసి, మనలోనే కాదు పెద్దలు కేసీఆర్ గారిని అతిపెద్ద మోసం చేసి, ఆయన ఎలాంటి మోసం చేసిండో మనందరికీ తెలిసి పెద్దలు మాట్లాడుతారు. అయినప్పటికీ కూడా మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఒక పక్క మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ వైఫల్యాలను ఇప్పటివరకు ఒక్క పని కూడా చేసింది లేదు. 37.5 కోట్ల రూపాయల 100 బెడ్డెడ్ హాస్పిటల్ ఇస్తే ఇప్పటివరకు దానికి తలంజులే, శంకుస్థాపన చేయలే. అప్పుడు చేసేది ఉంటే ఆపేయడం జరిగింది. 10 కోట్ల రూపాయలు వెంకటేశ్వర చిలుపురు బుట్టకి 10 కోట్ల రూపాయలు వస్తే దాని గురించి కూడా మాట్లాడే ప్రసక్తి లేదు. గన్పూర్ మున్సిపాలిటీ అయ్యేది ఉండే ఆపిన గనుడు అతనే, అది అట్లాగనే ఉన్నది. మరి ఏమి అభివృద్ధి చేస్తానని వచ్చిండే ఇప్పటివరకు ఒక పైసా తీసుకురాలేదు. పనులు ఆపడమే అభివృద్ధిగా ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. సో రాబోయే రోజుల్లో మనం అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామారావు గారి మార్గదర్శకంలో మనకు అండగా తోడుగా మరి పల్లె రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. మనం అందరం కూడా రాబోయే రోజుల్లో మరింత మనోనిబ్బరంతో, ఆత్మస్థైర్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు 15 ఆగస్టు అయిపోగానే వెంటనే అప్పటిదప్పుడు నిర్ణయం తీసుకొని మరి మారపాక ఇంటి పేరు ఎక్స్ ఎంపీపీ, ఎక్స్ జెడ్పీటీసీ, తాజా మాజీ జెడ్పీటీసీ, అదేవిధంగా స్టాండింగ్ కమిటీ చైర్మన్, తర్వాత వెల్ఫేర్ వెల్కమ్ స్వాగతం తెలియజేసుకుంటున్నా. వాటిని పాటలో చేంజ్ చేసుకుంటున్నా. ఆ తర్వాత గణపురం నియోజకవర్గంలో సీనియర్ ఎవరు అంటే మారపాక రవి గారు ఆ రకంగా గొప్పగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా గబ్బెట బుచ్చయ్య మాజీ ఎంపీపీ, 2 సార్లు సర్పంచ్ గారు గబ్బెట బుచ్చయ్య గారు కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఎక్స్ ఎంపీపీ, 2 సార్లు మేజర్ గ్రామ పంచాయతీ బొగ్లాపూర్కు సర్పంచ్గా కూడా వారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా వేలేరు మండలంలో మరి 2 గ్రామ కమిటీ అధ్యక్షులు, పోలు తిరుపతి గారు, అదేవిధంగా ప్రవీణ్, నార్లగిరి ప్రవీణ్ అప్పుడు మిగతా వాళ్ళు చాలా మంది అటు పోయిండ్లు, ఇటు వచ్చిండ్లు, ఇటు పోయి అటు పోయిండ్లు. అందరు కూడా గులాబీ కండ కప్పుకున్న వాళ్ళందరూ కూడా కొంత అటు ఇటు ఉన్నప్పటికీ కూడా ఈరోజు అందరూ కూడా గొప్పగా కేసీఆర్ గారి నాయకత్వం వచ్చి రాబోయే రోజు పార్టీని అభివృద్ధి చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మాకు ఛాయ్ చేయాలి. ఒక ఇప్పుడు ఇప్పుడు మన వరంగల్, అవిభక్త వరంగల్ జిల్లా మొత్తానికి మరి గణపూర్ నియోజకవర్గ ముద్దుబిడ్డ, జనగాం జిల్లా కేంద్రమైన జనగాం ఎమ్మెల్యేగా, అదేవిధంగా
ఒక చెప్పాలంటే ఈ 2 నియోజకవర్గాలు అప్పుడు గెలిచినవి కూడా గన్పూర్ అండ్ జనగాం మాత్రమే గెలవడం జరిగింది. 2011 నుంచి వెళ్ళి మొన్నటి వరకు పనిచేసిన క్యాడర్ అంతానేమో గన్పూర్లో గెలిపిస్తే నన్ను ఇన్ఛార్జిగా జనగాంకి ఇస్తే జనగాం గెలిచిందన్న 2 గెలవడం అంటే ఎంత గట్టిగా కార్యకర్తలు అరుడుగట్టిన కార్యకర్తలతో దీన్ని బట్టి తెలుస్తుంది. సో రాబోయే రోజుల్లో మీ ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు పల్ల రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడుతున్నాను.